ఈరోజున ప్రత్యేకమైన అంశం క్రైస్తవులు పొందగల కిరీటాలు. చెప్పండి. ఎస్, కిరీటాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆమేన్. ఆ కిరీటాలు ఎవరు ఇస్తారు చెప్పండి? మనుషులు ఇవ్వరు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా ఇస్తారండి. కాకపోతే మనం ఏం చేస్తామంటే మనుషుల మెప్పు కొరకు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాం. మనుషులు మెచ్చుకుంటే బాగుండు అన్నట్లుగా మన జీవితాలు ఉంటూ ఉంటాయి. మనుషులు చూస్తే బాగుండు అన్నట్లుగా మన జీవితాలు ఉంటూ ఉంటాయి. ఒక పని చేశామంటే ఎదుటి వాళ్ళు మెచ్చుకోవాలంతే. అవునా కదా? అదే ఆశ. ఇంట్లో భర్త మెచ్చుకోవాలనో, భార్య మెచ్చుకోవాలనో, లేకపోతే కుటుంబంలో ఉన్న పిల్లలు మెచ్చుకోవాలనో, మమ్మీ ఈరోజు నువ్వు చేసిన వంట చాలా బాగుంది మమ్మీ అంటే చాలు. అవునా కదా? ఇంకా లేదా భర్త మాట చెప్పడం అంటే ఆయన చెప్తారని ఎదురు చూస్తూ ఉంటాం. లేకపోతే మనం ఏదైనా పని చేస్తే ఆశిస్తాం. అవునా కదా? వీరి ఘనత కొరకో, వారి ఘనత కొరకో, వారి మెప్పు కొరకో, వీరి మెప్పు కొరకో చాలా ఆశ పెట్టుకుంటూ ఉంటాం. చూడండి, మనకి ఇవన్నీ వద్దు, కానీ మనకు కిరీటం కావాలి. ఆమేన్. అది ఎక్కడి నుంచి పొందుకోగలుగుతామంటే దేవుని దగ్గర నుంచి మనం పొందుకోగలుగుతాం. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. మనుషులది ఏముందండి, ఈ రోజున ఇట్లా పైకి లేపిన వాళ్ళే రెండో రోజున పైనుంచి కిందకు పడేస్తారు. అవునా కదా? ఖచ్చితంగా అదే. మనుషులు ఇలా లేపుతారు ఒకటేసారి, అక్కడి నుంచి కిందకు పడేస్తారు. అవునా? ఇంకా అది ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా నెట్టేయడమే. అవునా? అది చాలా భయంకరంగా ఉంటుంది. అందుకనే మనకి ఏది అవసరం లేదు, కానీ ఆత్మీయ జీవితాల్లో మనం ముందుకు సాగేటప్పుడు మనం పొందుకోవాల్సిన కిరీటాలు కొన్ని ఉన్నాయి. దాని కొరకు మనం ముందుకు సాగుదాం. ఒక విశేషకరమైన రీతిలో మరి రాత్రికాల సమయంలో ప్రభు మనందరితో మాట్లాడనై ఉన్నారు. ఆయన మాటల్ని పట్టుకొని ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అయితే కొన్ని పనులకు మనుషుల దగ్గర నుంచి మెప్పును కోరుకుంటూ ఉంటాం కదా. మరి మనుషుల దృష్టిలోనే అంత ఉంటే దేవుని దృష్టిలో చాలా గొప్పవిగా ఉంటాయండి. కాకపోతే మనం ఏం చేస్తామంటే దేవుడు ఇచ్చే ఆ విలువైన కిరీటాలు వదిలిపెట్టి మనది ఎప్పుడు కూడా మన చూపు అంతా కూడా పక్కవారి చూపే ఉంటూ ఉంటుంది. మనుషుల వైపు చూస్తూ ఉంటాం. అలా మనం చూడాల్సిన అవసరం లేదు. అయితే ఏ పనులకు దేవుడు ఏ కిరీటాలు ఇస్తారో ఈ రాత్రికాల సమయంలో తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్. ఎంతమందికి ఆసక్తిగా ఉంది? ఆ కిరీటాలు నాకు కావాలయ్యా, అది నేను పొందుకోవాలి. ప్రైజ్ లార్డ్. ఆ గిఫ్ట్స్ నాకు కావాలి. ఆమేన్. ఆ బహుమానాలు నా జీవితంలో నేను పొందుకోవాలని ఈ ఆత్మీయ జీవితాల్లో ముందుకు పరిగెడదాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఎస్, చూద్దామా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఈ రాత్రికాల సమయంలో మరి ప్రతి ఒక్కరు కూడా నీ బైబిల్స్ ఓపెన్ చేసి దేవుని మాటల్ని ధ్యానిద్దాము అందరం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఎస్, చూడండి ఇక్కడంట శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఎస్, ఇక్కడ ఒక కిరీటం చూస్తున్నాం. అది ఏ కిరీటం? జీవ కిరీటం. అండర్లైన్ చేసుకోండి. అదే కిరీటం అంటే జీవ కిరీటం. ఆ జీవ కిరీటము ఎవరు పొందుకోగలుగుతారంటే శోధనను జయించు వారు పొందుకుంటారు. గట్టిగా చప్పట్లు కొడదామా? చెప్పండి, ఏం కావాలి? ఎంతమందికి కావాలి? కావాలా? ఏదైనా ఆఫీస్లో మనము ఉద్యోగం చేసేటప్పుడు మనకి కొన్ని అవార్డ్స్ ఇస్తారు. అవునా కదా? అవార్డులు ఇస్తూ ఉంటారు. దాని కొరకు చాలా చక్కగా ఉద్యోగంలో అసలు ఒక చిన్న యాబ్సెంట్ పెట్టకుండా పరిగెత్తుతూ ఉంటారు. అవునా కదా? ఆ అవార్డ్ కావాలి అంటే ఒక బిరుదు కావాలి. అవునా కదా? నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి.
నాకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి అన్నట్లుగా మన జీవితాల్లో మనం చాలా కష్టపడుతూ ఉంటాం. అది అంటే మనం వెళ్తున్న మార్గాలలో మనం ఏం చేస్తూ ఉంటామంటే ఉద్యోగం విషయంలోనే చాలా కష్టపడుతూ ఉంటాం. అది ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తూ ఉంటాం, అవునా కదా? అది కష్టమైన ఉద్యోగం మానేస్తే ఏమవుతుందండి? ఏమవుతుంది? ముందుకు వెళ్ళలేం, అవునా కదా? జీవనం కొనసాగదు. అందుకని ఏం చేస్తామంటే ఎంత కష్టమైనా, ఎంత దూరమైనా, ఎలాంటి స్థితి ఉన్నా, ఎలాంటి పరిస్థితులు చుట్టూ ఉన్నా ఉద్యోగం మాత్రం మానేయం, అవునా కాదా? అది కష్టమైనా ఇష్టంగా చేస్తాం, అవునా? ఎందుకు అంటే ఒక ఐడెంటిఫికేషన్ కొరకు మనం చేస్తూ ఉంటాం. మనకంటూ ఒక స్థితి, స్థానం ఉండాలని చేస్తూ ఉంటాం. ఇదిగోండి, ఈ లోకరీత్య విషయాలలోనే మనం అలా ఉంటే ఆత్మీయ జీవితాలలో ఎంత కష్టమైనా మనము నిలబడే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, శోధను జయించు వారికి చూడండి, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై. ఏంటండి? శోధన వచ్చినప్పుడంట నిలిచి ఉంటాడంట. ఎవరు నిలబడతారు చెప్పండి? ఎవరు నిలబడతారు? ఎంత కష్టం వచ్చినా సహిస్తారు చూడండి, వారు నిలబడతారు. మనకేముండదంటే ఓపికలు ఉండవు, అవునా కదా? సహనం కోల్పోతూ ఉంటాం. మన జీవితాల్లో ఆ వచ్చిన భయంకరమైన శోధనను బట్టి ఆగిపోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ చూడండి, ఎవరైతే శోధనని సహిస్తారో, ఓపికగా నిలిచి ఉంటారో, అది ఎంత కష్టమైనా. చాలామంది అనుకుంటూ ఉంటారు క్రైస్తవ జీవితాలు చాలా ఈజీ అండి, చాలా సంతోషం ఉంటుంది, ఎప్పుడు కూడా ఏంటంటే అన్నీ ఉంటాయి కాదు, అన్నిటికీ సిద్ధపడాలి. ఆమేన్ చెప్పండి. చాలామంది క్రిస్టియానిటీలోకి ఎందుకు వస్తారంటే స్వస్థతల కొరకు వస్తారు. క్రిస్టియానిటీలోకి ఎందుకు వస్తారంటే ఎందుకు వస్తారు? సమస్యలు పోతాయని, బ్లెస్సింగ్స్ వస్తాయని. ఇంకా చెప్పండి. చెప్పండి. కొత్తగా నూతనంగా వచ్చేవారికి అవొక్కటే చూస్తూ ఉంటారు, అవునా కదా? ఆ సమస్యలే చూస్తూ ఉంటారు. దానివల్ల అంటే అక్కడికి వస్తే విడుదల పొందుకుంటాం, అవునా కదా? కానీ చూడండి, ఒక్క మాట చెప్తాను, క్రైస్తవ జీవితం అంటే ఈజీ కాదు. అర్థమవుతుందా? అది ముళ్ళ బాట, రెడీగా సిద్ధంగా అన్నిటికి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈజీగా సాఫీగా వెళ్ళిపోదు. నీకు కష్టం వస్తుంది, చాలా రెట్టింపైన శోధన వస్తుంది, చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా ఇరుకులు వస్తాయి, భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఒక్కసారి అడుగు పెట్టామా అన్నిటికీ సిద్ధమయ్యే రెడీగా ఉండాలి. ఆమేన్. అన్నిటికీ సిద్ధమయ్యే కాళ్ళు అడుగు పెట్టాలి. ఆమేన్. శోధనని సహించాలి. ఇప్పుడు మనం ఉన్నామండి, ఎండాకాలం వచ్చినా మనం ఏం చేయాలి? భరించాలి, తప్పదు. వర్షాకాలం ఎక్కువ వర్షం వచ్చినా భరించాలి, తప్పదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది చలికాలం, ఇన్ని రోజులు చాలా ఎక్కువ చలి ఉంది, భరించామా లేదా? భరించాలి, అంతే, భరించాలి. వాటి పనులు అవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి, అవునా కాదా? వేటి పని అవి చేస్తూనే ఉన్నది. అది ఆ కాలం చేయవలసింది చేస్తుంది. అన్నిటినీ భరించాలి. అమ్మో నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నా వల్ల కాదు, నేను ఉండలేను అంటే కుదురుద్దా? అవునా కాదా? చూడండి, శోధన ఖచ్చితంగా వస్తుంది క్రైస్తవులకి. కానీ ఆ శోధనను ఎవరైతే జయిస్తారో, ఎవరైతే ఆ శోధనలో నిలిచి ఉంటారో, నిలకడగా ఉంటారో, వారికి ఏమొస్తుందండి? చెప్పండి, ఏమొస్తుంది? జీవ కిరీటము. హల్లెలూయా. చెప్పండి, ఏమొస్తుంది? జీవ కిరీటం వస్తుంది. దాని కొరకు మనము ప్రయాసపడే వారిగా ఉండాలి. శోధనలు రాగానే అమ్మో ఇన్ని శోధనల సిస్టర్ నా వల్ల అవ్వట్లేదు, అమ్మో ఇంత భయంకరమైన పరిస్థితుల్లా వస్తాయి. కానీ ఎవరైతే నిలబడతారో, ఎవరు నిలబడగలుగుతారో చెప్పండి? ఎవరి జీవితంలో అయితే ప్రార్థన ఉంటుందో, ఎవరి జీవితంలో అయితే ఎడతెగక విశ్వాసం, అదే ప్రార్థన జీవితం. ఆమేన్. అన్నిటినీ మనం ఓపికగా ఉంటే అన్ని విషయాలలో
దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి మనల్ని నడిపిస్తారు. చూడండి, ఒక స్త్రీకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని తెలియగానే ఆ స్త్రీ చాలా సంతోషిస్తుంది, అవునా కదా? కుటుంబంలో ఉన్న కుటుంబీకులు, భర్త అందరూ సంతోషిస్తూ ఉంటారు, అవునా? దేనికైనా సమయం ఉంటుంది, అవునా కదా? ఆమె గర్భం ధరించిన తర్వాత మొదటి నెల ఇబ్బందిగా ఉంటుంది, రెండవ నెల ఇబ్బంది పెరిగిద్ది, మూడవ నెల పెరిగిద్దా తక్కువ అవుద్దా? పెరిగిద్ది. బిడ్డ పెరిగే కొలది కాంప్లికేషన్స్ పెరుగుతూనే ఉంటాయి, ఆరోగ్య స్థితి అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది, అవునా కదా? నాలుగవ నెల లోపల ఈ కడుపులో స్త్రీ ఆ లోపల బేబీ ఉన్నప్పుడు ఆమెకి అంటే ఈమె వెయిట్తో పాటు లోపల ఏమవుతుంది, ఆ బేబీ పెరుగుతూ ఉంటుంది. ఇబ్బందే, కూర్చోవాలన్నా ఇబ్బందే, నిల్చోవాలన్నా ఇబ్బందే, పడుకోవాలన్నా కష్టమే, ఏదైనా కష్టమే. చాలా వామిటింగ్స్ అవుతాయి, అవునా కదా? కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటారు, చాలా అనీజీగా ఉంటుంది, అవునా? అవునా కాదా? అన్నీ ఉంటాయండి, లేకుండా ఎలా ఉంటుంది? ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. 4 నెలలు అయిపోయిన తర్వాత అమ్మో నేను భరించలేను, వెంటనే ఆపరేషన్ చేయండి అంటే కుదురుతుందా? చెప్పండి. వెంటనే ఆపరేషన్? అరే, దానికంటే ఒక సమయం ఉంది. 4 నెలల్లో అసలు బేబీ అప్పుడు స్టార్ట్ అవుతుంది, డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది, అవునా కదా? 4 నెలలు కంప్లీట్ అయిన తర్వాత 5వ నెల పెద్ద టాస్క్, అవునా కదా? మొత్తం ఈ 1 నుంచి 4 అంటే ఏంటి అంటే అన్నీ కూడా మొత్తం మారిపోతుంది. 1, 2, 3, 4 ఒక వంతు అయితే 5 నుంచి మరొక వంతు, అవునా కదా? 5వ నెల తర్వాత 6వ నెల చాలా ఇబ్బందిగా ఉంటుంది. లోపడున్న బేబీ పెరగాలి, పెరుగుతున్న కొలది మనకు ఆయాసమే. తల్లులకు తెలుస్తుంది ఎంత ఆయాసంగా ఉంటుందో, చాలా అనీజీగా ఉంటుంది. లోపల ఒక ప్రాణం ఉంది, అవునా కదా? ఎస్. 6, 7, 8, అమ్మో ఇంకా నా వల్ల కాదు మమ్మీ, ప్లీజ్ మమ్మీ నా వల్ల కాదు అంటే తల్లిగా ఏం చెప్తారు చెప్పండి? తల్లిగా ఏం చెప్తారు? తండ్రిగా ఏం చెప్తారు? మమ్మీ నా వల్ల కాదు, ఇంకా నేను భరించలేకపోతున్నాను, ఇంత కష్టము నా వల్ల కాదు అని కుమార్తె అనింది అనుకోండి, మీతో ఏం చేస్తారు? ఎంతమందికి పిల్లలు ఉన్నారు అంటే ఆల్రెడీ ఎదిగిన పాప, మ్యారేజ్ అయిపోయిన పిల్లలు ఉన్నారా? ఉన్నారు కదా? ఒకవేళ మీ పాప మీతో ఆ మాట అందనుకోండి, మీరు ఏం చెప్తారు మీ పాపకి? భరించాల్సిందే అమ్మ, నెలలు వచ్చేంత వరకు అంటారు. ఇంకొక మాట అంటారు, నాన్న ఓపిక పట్టు, కొద్ది టైమే, ఓపిక పట్టు నాన్న, ఓపిక పట్టు, అలాగే ఉంటుంది, ఓపిక పట్టు అంటూ ఉంటాం, అవునా కదా? ఇంకా 8th మంత్ అయిపోయిన తర్వాత 9th మంత్ అసలు ఇంకా మామూలుగా ఉండదండి. వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు పక్కన వాళ్ళకి టెన్షన్ అయిపోతూ ఉంటుంది, ఏమైపోతుందా అని, అవునా కదా? చాలా ఆయాసంగా నడవడం చాలా భయంకరంగా ఉంటుంది. ఆ కూర్చున్న ఆయాసమే, నిలుచున్న ఆయాసమే, చాలా అంతా కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. బీపీ, షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోవడం ఉంటుంది, అవునా? చాలా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. కష్టమైన ఓపిక పట్టాలి. 9th మంత్ ఆ చివరికి వచ్చిందా, ఆ టైం వచ్చిందా, ఏమవుతామండి? ఏం జరుగుతుంది చెప్పండి? సంతోషమే సంతోషం, అవునా కదా? ఓపిక పడితే సంతోషం. ఇక్కడ కూడా అంతే, శోధనలు వస్తాయి. దాని సమయంలో, దాని కాలంలో, ప్రభు రాసిన కాలంలో, ప్రభు జరిగించే కాలంలో, ప్రభు ఏదైతే జరిగించాలనుకున్నారో ఆ కాలము వరకు ఓపిక పడితే సంతోషిస్తాం. ఆ కాలం వరకు ఓపిక పడితే జీవ కిరీటం. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. ఆమేన్. అవునా కాదా? దేనికైనా సమయం ఉంది. అయితే శోధనలో ఎవరైతే పడిపోకుండా నిలబడతారో వారికి జీవ కిరీటం. ఆమేన్ చెప్పండి. ఆమేన్. శోధనను సహిస్తూ భరిస్తూ ఎవరైతే ఆ శోధనలోనే నువ్వు నిలబడతావో అతనే నిజమైన క్రైస్తవుడు అండి. నిజమైన క్రైస్తవులు శోధనలు వచ్చినా భరించి నిలబడతాడు. ఎవరి కొరకు చెప్పండి?
ప్రభు కొరకు. చాలామందికి వస్తాయి శోధనలు, వెంటనే మందిరాలు ఆపేస్తూ ఉంటారు. అవునా కదా? మందిరం రావడమే ఉండదు. ఏంటంటే అమ్మో వద్దండి, శోధనలు ఎక్కువైపోయాయి. అవునా? అసలు ఎందుకు వచ్చానో ఏమో, అర్థమవుతుందా? అసలు అంటే దేవునిలోకి రాకముందు చాలా చక్కగా ఉన్నాను, అప్పుడు కొన్నే ఉన్నాయి, ఇప్పుడు మరిన్ని అయినాయి. ఎస్, అవును, క్రైస్తవ జీవితంలో మరి ఎక్కువ అవుతాయి. నిన్ను పరీక్షించి ప్రభు సువర్ణంగా మార్చడానికే, ఆమేన్, నిన్ను ఒక గొప్ప రీతిలో ఉంచడానికే, నిన్ను నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని రావడానికే ఇవన్నీ. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఎస్, శోధనను సహించువారు, ఆ శోధనలో నిలిచి వారికి ఈ జీవ కిరీటము, శోధను జయించు వారికి జీవ కిరీటం.